హాయ్ ఫ్రెండ్స్, పెయింటింగ్ స్టార్ అంజీ. ఫ్రెండ్స్, మా ఊరు కేతన్పల్లి. నేను పుట్టిన ఊర్లో ఉన్నా. కాకపోతే ఏమిటంటే ఇక్కడ మాలవై మైసమ్మ విగ్రహ ప్రతిష్టాపన జరుగుతున్నది. అయ్యగారితో మాట్లాడదాం. ఓకే, ప్రతిష్ట కార్యక్రమం. నమస్తే అయ్యగారు. నమస్తే, తీసుకోండి. ఈరోజు ప్రతిష్ట కార్యక్రమం జరుగుతుంది. నిన్న మొదటి రోజు, ఈరోజు రెండవ రోజు. నిన్న పుణ్యవచనము, నాంది శ్రాద్ధము, అంకురార్పణం జరిగింది నిన్న. ఈ రోజు మళ్ళీ కూడా నవగ్రహ హోమము, నవగ్రహ పూజ, వాస్తు పూజ చేయుచున్నాము. రేపు ప్రతిష్ట కార్యక్రమం జరుగుతుంది. ఈ రోజు మాత్రం నవగ్రహ పూజ చేసి, వాస్తు పూజ చేసి హోమం అయ్యగారు. మీ పేరు? నా పేరు శంకర్భట్ జోషి అండి. అట్లానే మీ నెంబర్ కూడా చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరికి. 9110547875. ఏమేమి పూజలు చేస్తారో మేము అన్ని చేస్తామండి. పెళ్లిళ్ళు చేస్తాము, ప్రతిష్టలు చేస్తాము, అన్ని చేస్తాం. ప్రతి ఒక్క కార్యక్రమం చేస్తామండి మేము. ఓకే అయ్యగారు. ఇక్కడ 1, 2, 3 అంటే 3 ముగ్గులు ఉన్నాయి కదా. అంటే ఇది ఏమిటి పేరు? వాస్తు. ఇది వాస్తు పూజ. వాస్తు పూజ. ఇది నవగ్రహ. అది నవగ్రహ చెంబులు 9 కలశాలతోన. ఇవి 2 ప్రధాన కలశాలు. ఇవి ఈశాన్య ఆగ్నేయ కలశం, ఈశాన్య కలశం. ఈశాన్య కలశం, ఆగ్నేయ కలశం వాస్తు పూజ. ఇది మొత్తం గుడి అనేది మొత్తం కాల్చింది కాబట్టి కంపల్సరీ వాస్తు ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఏది? అది సెకండ్. ఇది సెకండ్ నవగ్రహ. ఇది సెకండ్ నవగ్రహ. అంటే నవగ్రహాలు అంటే 9 గ్రహాలు. 9 గ్రహాలు తట్టుకు నవగ్రహ. ఇది పుణ్యవచన మీట. ఇది వినాయకుడు, పంచపాలకులు పుణ్యవచన మీట. ఇది నవగ్రహ. నవగ్రహ అయిన తర్వాత నవగ్రహ ధాన్యాలది. అది మూడవది నవగ్రహ ధాన్యాలు. చెంబులు 9 చెంబులు, 9 గ్రహాలకు 9 చెంబులు. అది పూజ. ఇదంతా అయిన తర్వాత ఆడ పోయి హోమం చేయాలి. ఇక్కడ వాస్తు హోమము, నవగ్రహ హోమం చేయాలి. ప్రధాన దేవత, ముఖ్య దేవత హోమము చేసి రేపు 8:20 ప్రతిష్ట కార్యక్రమం జరుగును. ఓకే. ఇక్కడ ఏమిటంటే ప్రత్యేకత ఏంటి? ప్రత్యేకత అంటే ఈ గుడి ఇక్కడ అమ్మవారు ఉన్నారు కదా. అమ్మవారు ఉన్నారంటే వాళ్ళు పొలం కడ వెలిచింది, వాళ్ళు పెట్టుకున్నారు. దాన్నే ప్రత్యేకత. చిన్న బొమ్మ ఉండే అప్పటిది, కట్టె బొమ్మ, మట్టి కుండలు పెట్టి పూజ చేస్తుంది. అందరూ చేయుతనిచ్చి వాళ్ళ సహకారంతో ఒక విగ్రహం తెచ్చిండు. అమ్మవారి విగ్రహం, అచ్చమ్మ విగ్రహం తెచ్చి ప్రతిష్ట కార్యక్రమం చేయించున్నారు. అంటే ప్రాణ ప్రతిష్ట అన్నట్టు ఇప్పుడు. ఓకే గారు, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. నమస్తే అన్నగారు. నమస్తే. మీ పేరు? నా పేరు సాకల్ బసప్ప. ఓకే. మాలవై మైసమ్మ ఫస్ట్ ఎట్లా వెలిసింది, ఎవరు గుర్తించారు? 100 సంవత్సరాల పూర్వకాలం నుంచి ఒక చెట్టు కింద ఉన్నది. కొన్ని సంవత్సరాలుగా అట్లేనే చెట్టు కింద ఉంటేనంటే ఇక 4 పాలేళ్ళు అందరు అట్లా వెళ్ళి చూసుకుంటా ఉండేనేమని. ఇక మా నాయన అంటే సాకలి పెద్ద కిష్టప్ప. అయితే ఆయనకు అమ్మకు నాయనకు సోకింది. సోకి అక్కడిక్కడ అట్లా ఇట్లా అవుతుందంటే మా నాయన ఏం చేసిందంటే, అమ్మవారు ఉన్నది ఇక్కడ, సత్యంగా ఉన్నది, మనం ఒక చిన్న గుడి నిర్మించాలని అందరికి చెప్పిండు. అందరికి చెప్పి అందరు ఎవరు రాకుంటే కూడా మా నాయన ఏం చేసిందంటే ఒక చిన్న గుడి నిర్మించిండు. మీ నాయననే ఎందుకు నిర్మించిండు? ఆయనను అమ్మని ఎవరు పట్టించుకున్నకుంటే చెట్టు కింద ఎండలా ఊకి ఎండ అని అంటే ఇక మా నాయనకు సోకింది. అక్కడ ఇక్కడ తిరుగుతుంటే అడవి చెట్టు గుట్టలు అక్కడ ఇక్కడ తిరుగుతుంటే ఇక మా నాయన, ఇక మేము అనుకున్నాము సత్యంగా మా నాయనకు దొరికింది. అందుకే ఇక అందరూ కలిసి గుడి నిర్మిందామంటే ఎవరు కూడా రాలేకుంటే ఇక మా నాయన ఒక్కడు ఇక సొంతంగా నిర్మించే చిన్న గుడి నీవు నిర్మించి 20 ఏళ్ళు అయింది, 20-30 ఏళ్ళు అయింది. ఆయన కూడా నిర్మించి ఇప్పుడు మళ్ళా అందరూ ఇక్కడ అవ్వండదు అని అక్కడ చుట్టుపక్కల వాళ్ళు, చేనుల పక్కల వాళ్ళు కూడా అందరూ దీపము, ధూపము, టెంకాయలు కొట్టుకుంటున్నాం, పోలేలు అవి పెడుతుంటారు అన్నట్లా పెట్టుకుంటున్నాక మళ్ళీ ఇప్పుడు మేము పెద్దగా అయ్యి ఇక అందరూ 4 పాలేళ్ళు కలిసి 4-5 లక్షలు పెట్టి మళ్ళీ ఇప్పుడు గుడి కొత్తగా పెద్దగా నిర్మించమైంది. అంటే అక్కడ అమ్మవారిని అక్కడ పొలాలు అయితే ప్రతి ఒక్కరు పూజిస్తారంట కదా, ధాన్యం పెట్టి. ప్రతి ఒక్కరు పూజిస్తారు. అందరు అట్లా వెళ్ళి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా పూజిస్తారు, ఊళ్ళో కూడా పూజిస్తారు. వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు, సాకులోనిపల్లి పోయేటోళ్ళు, ఇక్కడ గట్టెడపల్లి లోకుర్తి వరకు ఇట్లా పోయేటోళ్ళు కూడా రాంగ పొంగ మొక్కుకుంటూ పోతారు, టెంకాయలు ఇస్తారు, కోళ్లతోనే చేస్తారు అమ్మవారిని కూడా. అందరూ కలిసి చేస్తూనే ఉంటారు. ఇంత
మీ నాయనగారు అప్పట్లో నిర్మించినందుకు మీకు ఎలా అనిపిస్తుంది? అప్పటి నుండి మా నాయన నిర్మించిన పని కూడా ఇక సత్యం ఉంది, మంచిగా మొక్కుకుంటున్నాము. అక్కడిక్కడ ఆమెకు దీపానుపం వేస్తారు. ఇక అందరు కూడా ఇక ఇక్కడ అవ్వ ఉండదని మంచిగా వస్తారు పోతారు. ఇంక అందరు మంచిగానే చూసుకుంటారు. మీ ఫ్యామిలీ పరంగా మీకు ఎట్లుంది? మాకు కూడా బాగుంది. మా ఫ్యామిలీ పరంగా కూడా అమ్మవారు నిర్మించిన పని ఉంటే మాకు కూడా అందరికీ ఆరోగ్యంగా మంచిగానే ఉన్నారు. మాతోటి మా కులాస్తులు కానీ, మా పాలెళ్ళు కానీ, మా పక్కల ఇంకా 4 పాలెళ్ళు కూడా ఉన్నారు. బేగరోళ్ళు కానీ, ఇక్కడ మీదిగరోళ్ళు కానీ, ఇక మన్గన్లోళ్ళు కానీ, ఒక 4 కుప్పలు పెద్ద కుప్పలు అన్నట్లు పూర్వకాలం నుంచి. పూర్వకాలం అంటే 4 కుప్పలు పెద్దవి. అవి అంటే ఇటు 70 సంవత్సరాలు 80 సంవత్సరాలకి వెళ్ళి అవి పెద్ద కుప్పలు. ఇక అంతే పెద్ద మనుషులు అందరు కూడా కలిసి బాయి మాలవాయి మషమ్మ అని ఇక అది ఒకటి పేరు నిర్మించి పూర్వకాలం కంటే ఒక బావి ఉండేది. ఆ బావి నుంచి అందరు ఆడ మూటలు కొట్టేది. ఆ బావి ఇక పంటలు పొలాలు చేసుకునేది. అమ్మవారి కాడికి వెళ్ళి నడుచుకుంటూనే ఉండరు ఇంతవరకు. పంటలు ఎట్లా వండేవి? ఇక పంటలు కూడా ఏమో దయ వలన అందరికి బాగానే అవుతుండే. బోర్లు వేసుకున్నాము. ఇప్పుడు బావులు లేవు కదా, అవి బోర్లు వేసుకున్నాము. మంచిగానే నడుస్తున్నాయి అమ్మవారి దయ వలన. అంత కరెంటు గిరంటు అన్ని విధాలుగా బాగానే సాతాయిస్తున్నారు. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. దేవ విద్యాబలం తదేవ లక్ష్మీపతయాంధస్వరామి యత్ర యోగీశ్వర కృష్ణ యత్ర పార్థధనుర్ధరి అన్యయంతమ ఏ జన పరిపతే ఏతేష నిత్యయుక్త ఏద క్షేమమనమ్యం స్మజతే సకల కళ్యాణ భావేన యత్తేష్య పురుషసమాం. ఓం సీతారామాభ్య నమః. ఓం ఇంద్రదిక్పాలక దేవతాభ్య నమః. సర్వ బ్రహ్మణ్య నమః. అయం ముహూర్త ఇట్లా 2 చేతులు భూమిని నమస్కారం చేసుకోండి. వదిలేసేది. शुक्रग्रह देवताभ्यां पूजयामि. ओम शुक्रं तत्ते अद्यते विश्वरूपदौरिवति विश्वहिमय अवस्मि स्वदावं देशाधिपति भारद्वाज गोत्राणां पार्थिव नाम संवत्सरे श्रावण मासे शुक्ल पक्ष अष्टम्यां भृगुवासरे स्वाति नक्षत्र जातकं तुल वृषभ राशादि किरीटि सुखासीनं प्रतिपत्ति परवेर समेतं ग्रहण मंडल प्रश्नगिकर्णे सूर्यग्रहस्य प्राग्दिग्भागे पंचकोण मंडले स्थापितेन श्रीस प्रतिरूपेण शुक्रग्रहं आवाहयामि स्थापयामि पूजयामि. इंद्राय मनतो नाय सोप्ताम अव्वे ओम इंद्रमत्वंत यपाय सोमा यता सर्वत्ते अक्षत्र जातकं मकर कुंभ राशादि त्रिट सुखासीनं पतिवृत्त परवेर समेतं ग्रहण मंडले प्रश्नगिकर्णे सूर्यग्रहस्य पश्चिम दिग्भागे धनुराकर मंडले स्थापितेन आयु प्रतिरूपेण शनेश्वर